హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకుంటున్నారు నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బ్లాగ్స్ అన్ని సర్దుకొని కాలేజీ బయలుదేరుతాను అనుకుంటున్నారా? లేదు. సో టుడే ఈజ్ సండే, ఫన్ డే. సో ఇవాళ ఫ్యామిలీ అందరూ కలిసి పిక్నిక్ ప్లాన్ చేసాం. సో దీనికోసం అనేది ఓలా అనేది బుక్ చేసాం, ఓలా క్యాబ్ అనేది బుక్ చేసాం. నేను ఎప్పుడైనా సరే ఓలా క్యాబ్ అనేది ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా ఫ్యామిలీస్తో అవుటింగ్ వెళ్ళినప్పుడు. సో మన ఎవ్రీడే బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్తో ఒక రోజు అనేది ఈ విధంగా స్పెండ్ చేస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు కొత్త వ్యూ కైలాసగిరిని చూడటం కోసం. సో కైలాసగిరి మనం 2 వే వెళ్ళొచ్చు అండి. ఈ విధంగా రోప్ వే నుంచి వెళ్ళొచ్చు. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓల్డ్ ఏజ్ ఉంటే ఈ విధంగా రోప్ వేలో మనం వెళ్ళడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ 10 రూపీస్ టికెట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇంకో వే మనకు ఉంటుంది టువర్డ్స్ మనకి విశాలాక్షి నగర్ నుంచి కూడా మనకి బస్సు సౌకర్యం అనేది ఉంది. 52B 52S వెళ్తాయి. సో ఆ బస్సు నుంచి కూడా మనం అక్కడి నుంచి డైరెక్ట్గా రోడ్వే ద్వారా కైలాసగిరికి అనేది రావచ్చు. సో రోప్వే ఛార్జెస్ అనేవి పర్ హెడ్ 150 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ విధంగా మొత్తం కింద నుంచి కూడా మీదకి 5 మినిట్స్ టైం అనేది పడుతుంది. మొత్తం మేము 4 మెంబర్స్ కాబట్టి 600 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. ఈ విధంగా మీరు రోప్వే ప్రిఫర్ చేయొచ్చు ఈజీగా. ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే, చిన్నపిల్లలు ఉంటే ఈ విధంగా మనం కార్ రోప్వే అనేది ఈజీ చాయిస్. సో నియర్ అబౌట్ 5 to 6 మినిట్స్ పడుతుందంటే మనకి మీదకి రీచ్ అవ్వడానికి. కానీ ఈ 5 to 6 మినిట్స్లోనే మనం అద్భుతం అనే సీనరీస్ మనం చూడబోతున్నాం. సో ఇక్కడ నుంచి చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒక పక్క సముద్రం, ఒక పక్క గ్రీనరీ, ఒక పక్క వైజాగ్, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ రోప్వేలో అనేది మనకి కనిపించడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో వైజాగ్లోనే కైలాసగిరి అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్. సో ఇది మనకి సీ వ్యూ నుంచి నియర్ అబౌట్ 1200 ఫీట్స్ అనేది హైట్లో ఉంది. మెయిన్ అట్రాక్షన్ మనం చూసుకున్నట్టయితే శివ పార్వతి స్టాచ్యూస్, అదేవిధంగా బ్రెత్ టేకింగ్ సినారియోస్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టాయ్ ఏదైతే కార్ ఉందో, ఇక్కడ నుంచి మీదకి రోప్వే ఉందో, ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే నిజంగా బ్రెత్ టేకింగ్ వ్యూస్ అండి. ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఈ వ్యూ అంతా కూడా ఒక పక్క అరేబియన్ సాగర్, ఒక పక్క గ్రీనరీ, ఒక పక్క వైజాగ్, ఈ మొత్తం అంతా వ్యూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మనకి ఈ వ్యూ పాయింట్ నుంచి కనిపిస్తుంటుంది. దాంతోపాటుగా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇక్కడ నుంచి చూస్తే ప్రతిదీ కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ విధంగా మన రోప్వే అనేది స్టార్ట్ అయ్యింది. చాలామంది వేరే ఊర్ల నుంచి, వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారంటే వీళ్ళందరూ కొంచెం భయపడుతున్నారు. సో భయపడాల్సిన ఏ ప్రాబ్లం లేదు అనేసి వాళ్ళకి ధైర్యం చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా రోప్వే అనేది మనకి చాలా బ్యూటిఫుల్గా మొత్తం వైజాగ్ వ్యూ అంతా కూడా ఒక 5 మినిట్స్లో మనం చూడడం అనేది జరుగుతుంది. చాలా ఎక్స్ట్రాడినరీ వ్యూ అనేది ఉంటుంది. చల్లటి గాలి వ్యూ, దాంతోపాటు మన ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా మనం ఆడుతూ పాడుతూ ఈ విధంగా మీదకి రావడం అనేది జరిగింది. సో విదిన్ 5 to 6 సెకండ్స్ 6 మినిట్స్లోనే మనకు మీద రావడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా ఇక్కడ చాలా నీట్గా ఈ మొత్తం కేబుల్ కార్ని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఇంత కూడా ప్రాబ్లం రాకుండా అక్కడ సిబ్బంది అందరూ కూడా చాలా నీట్గా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని ఆ కార్లో సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. సో సండే అయితే కొంచెం రష్గా ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 to 6 మినిట్స్ ఆర్ 10 మినిట్స్. సో మీదకైతే చేరుకున్నాం. చూడండి, శివపార్వతుల తాలూకా విగ్రహం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ ఆఫ్ వైజాగ్. సో వైజాగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ మన శివపార్వతులు కైలాసగిరి. సో కైలాసగిరిలో ఇంకో ఇంపార్టెంట్ మనం చూసినట్టయితే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆచారం. చాలామంది ఇక్కడికి వచ్చి వనభోజనాలు అవి చేస్తుంటారు. సో అదే దాంట్లో మేము కూడా ఇక్కడికి వచ్చి 1 డే మొత్తం స్పెండ్ చేసి కైలాసగిరిలో భోజనాలు చేసి వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ మనకి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది, రవిచంద్రన్ అమ్యూజ్మెంట్ పార్క్. సో ఈ పార్క్ గల విశిష్టత ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే చాలా మటుకు బొమ్మలు, అదేవిధంగా నాపుల గొరిల్లా షో, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో కొంతసేపు నడిచిన తర్వాత కైలాసగిరిలో చక్కగా బెంచెస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని మనం సేద కూడా తీరొచ్చు, అంటే రిలాక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ సీనరీస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో బ్యానియన్ ట్రీస్, ఇక్కడ ఫోటో చూడండి ఎంత క్లారిటీగా వస్తుందో, ఎంత నీట్గా వస్తుందో. ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా, ఇక్కడ ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటుందా అని ఈ ఫోటోలే మనకి చూపిస్తున్నాయి. సో దాంతోపాటుగా మన క్యాంపెయినింగ్ ఒక బెడ్షీట్ అది తీసుకొచ్చి మనం నీట్గా మంచి చెట్ల దగ్గర కూర్చొని అక్కడ విశ్రాంతిని తీసుకోవడం జరిగింది.
సో మొత్తం ఏరియా అంతా చూడండి గ్రీనరీ. నిజంగా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కడ కూడా డస్ట్ అది లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దాంతోపాటు ట్రీస్ అన్నీ కూడా చాలా నీట్గా క్రాపింగ్ చేసి ఉన్నాయి. ప్రతి ట్రీ కూడా, ప్రతి లేన్ కూడా, ప్రతి గార్డెన్ కూడా చక్కగా క్రాపింగ్ చేస్తుంది. కైలాసగిరి మొత్తం హైట్లో ఉంది, నియర్ అబౌట్ 1200 feet హైట్లో ఉంది. మొత్తం వైజాగ్ సిటీ అంతా కూడా మనకి ఇక్కడ నుంచి చూడటం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈవినింగ్ అయితే లైట్లతో చాలా దైవిత్యమానంగా మనకి మొత్తం వైజాగ్ అనేది కనిపించడం అనేది ఒక ఆశాకరమైన విషయం. థ్యాంక్ యూ. సో ఆ పక్క నుంచి తీయమని చెప్తున్నారు. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ప్రతిరోజు అనుకునేవాడిని ఈ నామాలు ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి అనేసి. ఈ రోజు నిజంగా ఇక్కడికి వస్తే శ్రీవారి నామాలు అనేవి దర్శించడం అనేది జరిగింది. పిక్నిక్ కైలాసగిరిలో పిక్నిక్ చేస్తాం. డ్రింక్ అవుతున్నారు. హాయ్ చెప్పండి. సో ఈ విధంగా లంచ్ టైం రాగానే వచ్చింది. సో లంచ్ టైంలో చికెన్ బిర్యానీ ప్లస్ చికెన్ ఫ్రై, రైతా ఇవన్నీ కూడా ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కూడా వడ్డించడం జరిగింది. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే చాలా దూరం నడిచి వచ్చాం కాబట్టి అందరికీ కూడా ఆకలి వేయడం అనేది జరిగింది. ఇప్పుడు అడుగుదాం ప్రతి ఒక్కరికి ఏ విధంగా డిష్ అనేది అనిపిస్తుందో. సో ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాని తర్వాత ఫీడ్బ్యాక్ అనేది అడుగుదాం. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. చికెన్ బాగుంది, బిర్యానీ బాగుంది, రైతా బాగుంది, దోసకాయ ముక్కలు. కైలాసగిరి చాలా ఆనందంగా ఉంది. వాతావరణం కూర్చొని భోంచేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ చెట్లు ఎన్ని నెలకొంది. చల్లగాలి వేస్తుందా? చల్లగాలి వేస్తుంది, గాలి, మంచి గాలి వేస్తుంది. సముద్రం ఎదురుగా. వనభోజనాలు చాలా బాగున్నాయి. చాలా మంది ఫ్యామిలీ వస్తున్నారు. అదే విధంగా భోజనాలు అయితే తెచ్చుకొని చెట్టు ఫ్యామిలీ చూసి ఇంటికి వెళ్ళిపోతుంది. కైలాసగిరిలో భోజనం చేస్తే చాలా బాగుంది. అందరూ వచ్చారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సండే ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ చాలా ఆశ్చర్యకరంగా ప్రతిదీ కూడా చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ఒక్కరోజు పాజ్ చేసి మన జీవితంలో ఒక్కరోజైనా ఈ విధంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్ కలిసి ఈ విధంగా కూర్చొని తింటే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. కొంచెంసేపు అయితే ఈ చక్కటి వాతావరణం అలా చూసుకొని కూర్చొని ఉండిపోయామండి. ఎందుకంటే చల్లటి గాలి, ఒక పక్క సముద్రం, ఒక పక్క కైలాసగిరి చక్కటి నీటిలో చల్లటి గాలి, ఈ చెట్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో. చక్కగా చూసుకుంటూ అలా కూర్చొనిపోయి కొంచెంసేపు పాడుకోవడం ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. టోటలీ రిలాక్స్. దాని తర్వాత ఒక చల్లటి ఐస్ క్రీమ్తో మళ్ళీ శక్తి పుంజుకొని ప్రతి ఒక్కరు కూడా చూడడానికి మళ్ళీ బయలుదేరాం. సో ఈ ఏరియా మీరు అందరికీ చూసినట్టయితే జస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది. సో ఈ ఏరియాలో కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ వెదర్ రిపోర్టింగ్ ఏరియా కూడా ఉంది, వెదర్ రిపోర్టింగ్ బిల్డింగ్. ఇక్కడ నుంచే మనకి వైజాగ్ తాలూకా వెదర్ రిపోర్టింగ్ అనేది అందిస్తారు. సో ఇది మనకి టాయ్ ట్రైన్ వైజాగ్ స్పెషల్ అట్రాక్షన్ కైలాసగిరి టాయ్ ట్రైన్. సో టాయ్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ టాయ్ ట్రైన్ కొన్ని కారణాల వల్ల ఆపడం జరిగింది, ఎందుకంటే జనరేటర్ ప్రాబ్లం అవుతుంది. సో మనం అనేది ఈ టోటో అంటే ఎలక్ట్రికల్ ఆటో. సో దీన్ని తీసుకొని మొత్తం కైలాసగిరి స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ మనకి వ్యూ పాయింట్ వరకు తీసుకొని వెళ్తారండి. దీని ఛార్జ్ అయితే 350 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. సో 350 రూపీస్లో ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కూర్చొని వీళ్ళు మాత్రమే తీసుకొని వెళ్తారు. సో ప్రతి ట్రిప్కి కూడా మొత్తం రౌండ్ ది ట్రాప్ మనకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ సేమ్ స్టాచ్యూ దగ్గర మనకు వదులుతారు. సో అక్కడికి మాత్రం 350 రూపీస్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ వ్యూ పాయింట్స్లో మనకి చాలా నాంపులు ఉన్న చిన్న ఏరియాస్లో చాలా మంచి గార్డెన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా రాయితో చేసిన స్కల్ప్చర్స్ కూడా మనం చూడబోతున్నాం. సో ఈ విధంగా చాలా ఆనందంగా అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, మా ఫాదర్ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విధంగా ఒకరోజు విహారయాత్రకి రావడం అనేది. సో స్టార్టింగ్లో మీకు చెప్పిన స్కల్ప్చర్స్ అనేవి స్టోన్తో చేసిన స్కల్ప్చర్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు. ఇవన్నీ కూడా రాయితో చేసిన స్కల్ప్చర్సే. దీని తర్వాత ఒక్కొక్కటిగా మనకి చిన్న ఏరియాస్గా డివైడ్ చేసి వీళ్ళన్నిటిని కూడా ఒక పార్కింగ్ ఏరియా, అదేవిధంగా చాలామంది ఇక్కడ కూర్చొని వాళ్ళు భోజనం చేయడం కానీ, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, ఆడుకోవడం కానీ, విహారయాత్ర రావడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో ఎండ్ పాయింట్కి మనం వెళ్ళిపోతున్నామండి. ఎండ్ పాయింట్ ఇదే మనకి వ్యూ పాయింట్ అనమాట, లాస్ట్ వ్యూ పాయింట్.
సో ఈ విధంగా ట్రైన్ అనేది బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2003లో కైలాసగిరికి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్గా అవార్డు కూడా రావడం అనేది ఒక ఆనుమానితగా చెప్పుకుంటారు. దీంతో పాటుగా ఇక్కడ మనం మేజర్ అట్రాక్షన్ చూసినట్టయితే ఎక్కడెక్కడి నుంచో చాలామంది టూరిస్టులు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా రావడం జరుగుతుంది. చూడండి, బ్రెత్ టేకింగ్ వ్యూ, నిజంగా బ్రెత్ టేకింగ్ వ్యూ అండి. ఈ వ్యూ నేను రావడం అనేది ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అనేది వ్యూ అనేది చూస్తున్నాను. చాలా ఎక్స్ట్రాడినరీగా హైవే మొత్తం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న కొండలు, నిజంగా కైలాసగిరిలో ఉన్నానా, ఊటీలో ఉన్నానా, కొడైకనాల్లో ఉన్నానా అనేది నేను చూడబోతే విచిత్రంగా అనిపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ చూసినట్టయితే జూమ్ చేసి మీకు చూపిస్తాను. మెడికవర్ హాస్పిటల్, అదేవిధంగా వైజాగ్ టోటల్ సిటీ అనేది ఈ వ్యూ పాయింట్ నుంచి మనకి కనిపించడం అనేది జరుగుతుంది. బేసిక్గా కైలాసగిరి ముందు షూటింగ్స్ కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి షూటింగ్ స్పాట్స్గా కూడా ఉండేది. చాలామంది ఒకవేళ మీరు ట్రై చేయండి, ఎప్పుడైనా మంచి మంచి షూటింగ్స్ వస్తే మీకు కూడా అవకాశం వస్తుందేమో. ఈ ప్లేసు పీస్ఫుల్నెస్కి, కామ్నెస్కి కూడా రిఫ్లెక్షన్. ఎందుకంటే చాలామంది ఇక్కడికి మెడిటేషన్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేస్, పర్టికులర్ ప్లేస్ అనేది నాకైతే తెలియదు వైజాగ్లో. కైలాసగిరి అయితే చాలాసార్లు ఈ వ్యూ పాయింట్కి రావడం మాత్రం ఇదే మొదటిసారి. నిజంగా ఎక్స్ట్రాడినరీ వ్యూ. మీరు కానీ తప్పకుండా విజిట్ చేసినట్టయితే ఈ వ్యూ పాయింట్ మాత్రం మిస్ చేయకండి. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ. తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఈ వ్యూ పాయింట్ చూపించండి. 10 minutes అయితే ఇక్కడ ఆల్టింగ్ అనేది మనకి ఇస్తారు. ఈ రిక్షాలో మేము ఏదో వచ్చామో ఎలక్ట్రికల్ రిక్షాలో 10 minutes అయితే ఇక్కడ ఆల్టింగ్ ఇస్తారు. 10 minutes మాత్రం మనం ఇక్కడ వ్యూని శుభ్రంగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో మంచి మంచి ఫొటోస్, చాలా ఎక్స్ట్రాడినరీ ఫొటోస్ వస్తాయి. ఈ ఫొటోస్ చూడండి మీ ఫోన్లో, ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్లో. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా మేము అక్కడ తీసుకున్నవి. చాలా ఎక్స్ట్రాడినరీ ఫొటోస్ వస్తున్నాయి. ఒక పక్క మనం చూసినట్టయితే హైవే, ఒక పక్క నుంచి చూసినట్టయితే మొత్తం వైజాగ్లో ఉన్న కొండలు, అదేవిధంగా ఒక పక్క హైవేస్, అదేవిధంగా ఒక పక్క మొత్తం కైలాసగిరి నుంచి ఆ వే అంతా కూడా, ఆ రూట్స్ అంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ న్యాచురల్ సీన్స్ అండి, చాలా అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ తిరిగి మనం సేమ్ స్టాట్యూ దగ్గర, శ్రీ శివుడు పార్వతి స్టాచ్యూ దగ్గర మళ్ళీ మనకి తీసుకొని వచ్చి వాళ్ళు వదలడం అనేది జరుగుతుంది. ఇవాళ ఆదివారం కాబట్టి చాలా ఎక్కువ రష్గా ఉంది కైలాసగిరి. సో ఈ నట్స్ ఏంటో మీకు తెలుసా? దీన్నే బీటల్ నట్స్ అంటారండి, హిందీలో సుపారీ అంటారు. సో ఈ నట్స్ అనేది ఎక్కువగా మనకి పాన్ చేయడంలో యూజ్ చేస్తారు. ఈ నట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో ఏటని చూడడానికి వెళ్ళాను. సో చాలా మంచి వ్యూ పాయింట్. దాంతోపాటు ఈ నట్స్ కూడా చూసినట్టయితే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇవి నామాల దగ్గర కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ మీరు చూడాల్సింది ఇంకోటి ఏంటంటే ఫ్లోరో క్లాక్ కూడా ఉంటుందండి. ఈ క్లాక్లో కూడా మీరు హ్యాపీగా చూడవచ్చు టైమింగ్స్ అనేది. చల్లటి గాలి చూడండి, ఈ వాతావరణం అనేది. దాంతోపాటుగా ఈ వ్యూ వెనకాల నేను చూడండి టాయ్ ట్రైన్ వెళ్తుంది. సో టాయ్ ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఇందాకైతే ప్రాబ్లం వచ్చింది ఇంజిన్. సో దానివల్ల మేము ఎలక్ట్రికల్ వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది. టాయ్ ట్రైన్ ఈ విధంగా అయితే మీకు మొత్తం వ్యూ అంతా కూడా చాలా నీట్గా చూపించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు లోపల నుంచి ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో అయితే బయట నుంచి మన ఫొటోస్, వీడియోస్, దాంతో ఆ ప్లేస్ విజిట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. టైటానిక్ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి. టైటానిక్ వ్యూ పాయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఫర్ కైలాసగిరి. ఇఫ్ యూ విజిట్ కైలాసగిరి, ప్లీజ్ విజిట్ ద టైటానిక్. అరే ఇదేంటి సైకిల్ మీద, అది గాల్లో! వావ్, ఇది ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఆఫ్ కైలాసగిరి. నియర్ అబౌట్ 350 రూపీస్ చార్జ్ చేస్తున్నారండి ఈ విధంగా సైకిల్ రైడ్ కోసం. కొత్తగా ఇది పెట్టారు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా పెట్టారు. షిప్పు, దాంతోపాటు రంగుల రాట్నం, దాంతోపాటు అమ్యూజ్మెంట్ గేమ్స్, కార్ చైర్, ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి టైటానిక్ వ్యూ పాయింట్, వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నీట్గా ఫొటోస్ అనేది తీయించాం. మా ఫాదర్ కూడా చాలా నీట్గా ఫొటోస్ అనేది తీయించి ఒక మంచి ఫ్రేమ్ తయారు చేసి ఇంట్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఫోటో అన్ని తీయించాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చూడండి మొత్తం వ్యూ అంతా కూడా టైటానిక్ వ్యూ పాయింట్. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. ఈ స్టన్నింగ్ వ్యూ, అదేవిధంగా స్టన్నింగ్ పిక్చర్స్ క్యాప్చర్ చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇక్కడ చూడండి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఫేస్ మొత్తం కూడా చాలా నీట్గా డ్రా చేస్తున్నారు. ఇతను చాలాసార్లు మీరు చూసే ఉంటారు కైలాసగిరిలో. అదేవిధంగా మనకి తెనేటి పార్క్ దగ్గర కూడా ఇతను డ్రాయింగ్ అని వేస్తూ ఉంటారు చాలా నీట్గా. విదిన్ ఫ్యూ టైంలోనే చాలా నీట్గా డ్రాయింగ్ అనేది చేశారు. సో కైలాసగిరి వెరీ రష్ ప్లేస్.
సో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పదండి ఒక మంచి చాయ్ అనేది తాగుదాం. సో చాయ్తో మొత్తం రిఫ్రెష్మెంట్ అయిపోతుంది, రిఫ్రెష్మెంట్ అనేది అవుతుంది. అరే ఎవరో పిలుస్తున్నారు. It is going to be posted soon in my YouTube channel. నేను బాగున్నాను. నువ్వు వాళ్ళు ఉన్నావు? చాలా సంవత్సరాలు 4-5 years అయిపోయింది. నా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు, దాంతోపాటు బ్రదర్ అనొచ్చు, దిలీప్, వన్ ఆఫ్ ద యూట్యూబర్ ఆల్సో, ఫేమస్ యూట్యూబర్. సో ఈ అబ్బాయి చాలా నీట్గా వీడియోస్ అనేవి చేస్తున్నాడు, వైజాగ్ మొత్తం కవర్ చేస్తున్నాడు నీట్గా వీడియోస్. తప్పకుండా ఆ ఛానల్ మాత్రం డిస్క్రిప్షన్ పెడతాను, మీరు కూడా లైక్, షేర్, కామెంట్ చేయండి. సో ఈ విధంగా మొత్తం ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రాడినరీగా వన్ డే సండే ఫన్ డేగా మార్చుకొని మొత్తం ఫ్యామిలీ అందరితో కూడా ఈ విధంగా వెళ్ళడం, ప్రతిదీ క్యాప్చర్ చేయడం, మీ అందరికీ చూపించడం, ఈ విధంగా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా మీరందరూ కూడా వన్ డే ఈ విధంగా స్పెండ్ చేస్తారని, ఈ విధంగా ఎంజాయ్ చేస్తారని, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు, ఈ విధంగా వ్యూస్ అన్ని కూడా చూస్తారని కైలాసగిరి విజిట్ చేయండి ఒకసారి. సో ఈ విధంగా మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ టాయ్ ట్రైన్లో మళ్ళీ మనం కిందకి అనేది వెళ్తాం, కేబుల్ కార్లో. సో డాడీని అడిగితే డాడీ ఎలాగుంది మొత్తం అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, కాకపోతే కాలు కూడా కొంచెం నొప్పడుతున్నాయి, సో ఇంటికి వెళ్ళిపోదాం పదండి అనేసి లాస్ట్ మేము ఇంటికి అయితే బయలుదేరడం అనేది జరిగింది. సో ఈ విధంగా నవ్వుతూ ఆనందంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంజాయ్ చేస్తూ మన గమ్యానికి అయితే చేరడం అనేది జరిగింది. సో వ్యూ పాయింట్ చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. వైజాగ్ అంతా కూడా మనకి ఈ కేబుల్ కారులో మనకు కనిపిస్తుంది. ఇదంతా నేచర్ బ్యూటీ అండి, ప్రతిదీ కూడా నేచర్ బ్యూటీ. చూడండి, ఒక పక్క అరేబియన్ సీ, ఒక పక్క వైజాగ్ మొత్తం సిటీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా వ్యూ అనేది కనిపిస్తుంది. సో నిజంగా మూవీ షూటింగ్ లాగా అనిపిస్తుంది. ఈ విధంగా మనం కూర్చొని అక్కడి నుంచి చూస్తుంటే నిజంగా మూవీ షూటింగ్ ఏదో జరుగుతుందా అని అనిపిస్తుంది, కానీ ఇది రియల్గా మనం ఆ విధంగా వస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా మీరందరూ కూడా అనుభవం చేయాలి, అదేవిధంగా మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళకైతే కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయం అనిపిస్తుంది, టాయ్ ట్రైన్ కొంచెం అలా మీదకి ఎక్సలేట్ అవుతుండగా, కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మొత్తం కేబుల్ ఆపరేటింగ్ అంతా కూడా చాలామంది సిబ్బంది, ట్రైన్డ్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. సో దీన్ని మెయింటైన్ చేయడం కూడా నిజంగా చెప్పాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అదేవిధంగా చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళే దీన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది, అంత ఈజీగా అయితే కాదు. సో ఈ విధంగా మొత్తం జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యాం. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతాం. సో మీరు కూడా కైలాసగిరి వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయండి. కైలాసగిరి రోడ్ ట్రిప్ చాలా బాగా జరిగింది. నెక్స్ట్ కూడా వీడియో వస్తాయి, నేను అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా మీరు విజిట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం